హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నవలా సాగరం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మాయలేడి నవల చదువుకుంటున్నాం కదా. 6వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. రావు గారి కిడ్నీ ఆపరేషన్కి డేట్ నిర్ణయమైంది. ఆ వార్త దీపావళి బాణసంచా పేల్చినట్లుగా అనిపించింది. లహరి వాళ్ల ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి. ఆనంద బాష్పాలు కారిపోయాయి. లహరి ఆనందం పట్టలేక కిన్నెరను వాటేసుకుంటే యశోద కిన్నెర చేతులు పట్టుకుని తడికళ్లతో అంది, "నువ్వు మా పాలిటి దేవతవమ్మా. లహరిని తీసుకెళ్ళి ఈ రాత్రి నాతో ఉంచుకుని ఉదయం పంపిస్తానండి" అంది కిన్నెర. "అలాగే తల్లి" మనస్ఫూర్తిగా చెప్పింది యశోద. "మీ అమ్మాయి ప్రాణాన్ని తీసుకుపోతున్నానండి అని అన్నా కాదనే స్థితిలో లేదామె. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి సౌజన్య, సుహాసిని వచ్చి ఉన్నారు. రూఫ్ గార్డెన్లో తివాచీ మీద కార్డ్స్ రెడీగా పెట్టి కూర్చున్నారు. ఓ పక్కగా సీసాలు, ప్లేట్లలో జీడిపప్పు ఉన్నాయి. ఇవాళ మనం 12 గంటల వరకు నిద్రపోయేది లేదు, ఆడుతూనే ఉండాల్సిందే. నువ్వు నీ పగ సాధించటానికి ఒక ఆయుధాన్ని సాధించి మొదటి విజయం సంపాదించిన సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పాపం లహర్ని అదరగొట్టేస్తారా ఏమిటి?" అంది కిన్నెర. "మీకు అలవాటేమో. నాకేదైనా పుస్తకం ఇస్తే వెళ్ళి దూరంగా కూర్చుంటాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నా కోసం మీ సరదా మానుకోనక్కర్లేదు" ఇబ్బందిగా అంది లహరి. "నిన్ను వదిలిపెట్టి మేం మాత్రమే పార్టీ చేసుకుంటామా? ఛీ, ఈ రోజు నుండి నువ్వు మాలో ఒకతివి" అంది సుహాసిని. "తాగకపోతే నేను మీలో ఒకతిని కాదా? ఎలాగైనా మనం ఫ్రెండ్స్మే" అంది లహరి. "నువ్వు తాగకపోతే తాగని నీ ముందు మేం తలలు వంచుకోవాల్సి వస్తుంది, తప్పు చేసిన వాళ్ళలాగా. కాబట్టి నువ్వు తాగాల్సిందే. తాగడం తప్పని తెలిసి మీరెందుకు తాగుతున్నారు? మనది చలిదేశం అనుకున్నారా? తాగకపోతే వెచ్చదనం రాదనుకోవడానికి? మనం దొరసాన్లమా తాగి తోగడానికి? నన్ను మీలో కలుపుకోవడం కాదు. స్నేహానికి నిజమైన విలువ ఇచ్చే వాళ్ళైతే మీరు తాక్కండి. ఆనందం సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. పాడుకుందాం, చక్కగా ఏవైనా కబుర్లు చెప్పుకుందాం. ఏం కబుర్లు? సినిమాల గురించి, రాజకీయాల గురించి, నవలల గురించి చెప్పుకోవడానికి ఎన్ని కబుర్లు లేవు. కాన్వెంట్లో పంతులం ఉద్యోగం వెలగబెట్టింది కదా, మనం పిల్లకాయలం అనుకుని లెక్చర్ ఇస్తోంది. ఈ తలనొప్పిని నువ్వు వదిలించాల్సిందే కిన్నెర. సౌజన్య బాధపడుతున్నట్లుగా కణతలు రుద్దుకుంటూ విసుగు వ్యక్తం చేసింది. "ఏయ్, నిన్ను తీసుకొచ్చింది నీ చేత కాషాయ వస్త్రాలు ఇప్పించుకోవడానికి కాదు. ఇవాళ నువ్వు రుచి చూడక తప్పదు. నువ్వు చెప్పే ఈ చచ్చు కబుర్లలో, పాటల్లో, ఆటల్లో మజా ఈ సీసాలో ఉంది" అంటూ గ్లాసులో కొంచెం మందు పోసి లహరికి ఇవ్వబోయింది కిన్నెర. "ప్లీజ్ కిన్నెర, నీ చేత్తో విషం ఇచ్చినా తాగుతాను, కానీ ఇదొద్దు. బుద్ధొచ్చింది. నేను మీకు నీతులు చెప్పను. నా హద్దులు మరిచి మాట్లాడినట్లున్నాను, క్షమించండి. మీ ఇష్టం, మీరు తాగండి, ఏమైనా చేసుకోండి." కిన్నెర చెయ్యి ముందుకు వచ్చిన కొద్దీ వెనక్కి తప్పుకుంటూ దీనంగా అంది లహరి. "దీన్నేదో మనం చెరచబోతున్నట్లు ఈ అరుపులేమిటి? ముక్కు పట్టి ముగ్గురం కలిసి నోట్లో పోస్తే అప్పుడుంటుంది అసలైన మజా. గ్లాస్ పట్టుకుని అదే అడుక్కుంటుంది ఇంకొంచెం పొయ్యమని. ప్లీజ్, మీకు దండం పెడతాను. మీరిలా బలవంత పెడతారని తెలిస్తే రాకపోదును." లహరి కన్నీళ్ల పర్యంతమైపోయింది. "చు, ఇంకొక్క మాట నీ నోట్లోంచి రాకూడదు. నేను చెప్పింది వినడమే నీ డ్యూటీ. నీకు ఈ క్షణం నుండి సొంత మాట, సొంత ఆలోచన ఉండకూడదు. నువ్వు నాకు తాకట్టున్న సంగతి మరిచిపోకు" కరుగ్గా ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది కిన్నెర. ఆ కరుకుదనానికి దిమ్మెరపోయి చూసింది లహరి. "ఈ క్షణం నుండి నీ జీవితం నీది కాదు, అది నాది. దాన్ని నేనేమైనా చేసుకోవచ్చు, అవునా?" అవును." "అయితే ఇది తాగు. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు." "తెలిస్తే కదా చంపేసేది. మగవాళ్ళు తాగితేనే అసహ్యించుకుంటాను, అలాంటిది ఆడవాళ్ళు తాగడమా? చిచ్చి, ఇదొట్టి కలుగులోని మూషికం. ఈ విశాల విశ్వం గురించి ఏమీ తెలియదు. పైగా ఎన్నో అపోహలున్నాయి. తాగడం తప్పంటుంది. అసలది మధు అని దీనికే తెలియదు. దీన్ని దేవతలు సైతం ఎంతో ప్రియంగా తాగుతారని తెలియదు. నువ్విది తాగందే వదలని రోజు." కిన్నెర గ్లాస్ పట్టుకుంటే మిగతా ఇద్దరూ ఒకరు చేతులు పట్టుకుని ఒకరు ముక్కు మూసి బలవంతంగా తాగించేశారు లహరికి. గొంతు, ఎద బగ్గున మండిపోయినట్లుగా అయ్యాయి. కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు. తను అపవిత్రమైపోయినట్లుగా, పాతాళంలోకి విసిరివేయబడినట్లుగా ఫీలింగ్.
కిన్నెర, సౌజన్య, సుహాసిని గ్లాసు మీద గ్లాసు ఖాళీ చేశారు. జీడిపప్పు ప్లేట్లు కూడా ఖాళీ అయ్యాయి. నలుగురిలోనూ ఓ విధమైన నిష ఆవరించింది. లహరి, జాగ్రత్తగా విను, నీకో పని అప్పగించబోతున్నాను అన్నది కిన్నెర. చెప్పు. మాట తడబడింది లహరికి. నువ్వు ప్రేమించాలి ఒక 6 అడుగుల అందగాన్ని. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు, ప్రేమించమంటే ప్రేమించేది ప్రేమ కాదు. లహరి అప్పటికే దేవదాసును ఆవేశించినట్లుగా అంది. కరెక్ట్, నువ్వు ప్రేమించక్కర్లేదు, ప్రేమించినట్టు నటిస్తే చాలు అన్నది కిన్నెర. నాటకంలో నటిస్తే తప్పులేదు, జీవితంలో నటిస్తే జీవితమే ఒక నాటకం అవుతుంది కిన్నెర. జీవితం అబాస్పాలవుతుంది చెప్పింది లహరి. నువ్వు నాకు తాకట్టు ఉన్న విషయం ప్రతి క్షణం నా చేత గుర్తు చేయించుకోకు. నీ రుణం తీరే వరకు నువ్వు నా చేతిలో కట్పుట్లేవి. నేనాడించినట్లు ఆడాలి. చాణక్యుడు రూపొందించిన విషకన్యలా మారాలి. వగలు ఒలికించి వలపులు రేకెత్తించి వాణ్ణి సమూలంగా నాశనం చెయ్యాలి. నా పగ తీరాలి నీ వల్ల. తాగి ఎర్రబడ్డ కళ్ళు, బుసలు కొడుతున్న ఆవేశం. కాల నాగినిలా కనిపించింది లహరికి. భయంతో కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా మగత కమ్మి అక్కడే తివాచీ మీద ఒరిగిపోయింది. లహరికి మెలకువ వచ్చేసరికి తెల్లవారిపోయింది. సూర్యకిరణాలు చురుక్కుమని పొడుస్తున్నాయి ముఖం మీద. పక్కనే తొట్టెలో విరిసిన ఎర్ర గులాబీ చిరునవ్వుతో పలకరించింది. దిగ్గున లేచి కూర్చుంది లహరి. అంతలో నౌకరు వచ్చి చెప్పాడు, మీరు లేచి ముఖం కడుక్కుంటే టీ కానీ కాఫీ కానీ ఇమ్మన్నారండి చిన్నమ్మగారు. కిన్నెరేది? ఫ్రెండ్స్తో కలిసి జాగింగ్కి వెళ్ళారమ్మా, వచ్చే టైం అయింది. ఈలోగా మీరు నిద్రలేచి ముఖం కడుక్కుంటే టీ ఇమ్మని చెప్పారు. నౌకరు బాత్రూమ్ చూపించి టూత్పేస్ట్ ఇచ్చాడు. లహరికి తలంతా బరువుగా సుత్తులతో బాదుతున్నట్లుగా ఉంది. రాత్రంతా ఏవేవో పేడకలలు. కాళ్ళ కిందకి నేలందక కింద పడుతున్నట్లుగా ఉలికిపాటు. రాత్రి కిన్నెర ప్రవర్తన గుర్తుకు వచ్చింది. ఎంతో స్నేహశీలిగా దయామయిగా కనిపించే ఆమె హఠాత్తుగా రాక్షసిగా మారిపోయిందేమిటి? మారిపోయి తనకు ఓ విచిత్రమైన ఆజ్ఞ ఇచ్చింది, 6 అడుగుల అందగాడిని ప్రేమించమని. అసలు ఇదంతా నిజమా కళ? కళ అయితే ఎంత బావుండు. ముఖం కడుక్కుని కాఫీ తాగడం పూర్తి చేసేసరికి కిన్నెర ఫ్రెండ్స్తో కలిసి జాగింగ్ నుండి వచ్చింది. టీషర్ట్ నిక్కర్లో. హాయ్ లహరి, రాత్రి బాగా నిద్ర పట్టిందా? సరదాగా పలకరించింది కిన్నెర. రాత్రికి ఇప్పటికీ ఎంత తేడా! స్వీట్ డ్రీమ్స్లో తేలిపోయి ఉంటావు. 6 అడుగుల అందగాడితో ప్రేమ విహారాలు చేసి ఉంటావు, అవునా అన్నది కిన్నెర. కల కాదన్నమాట. లహరి ముఖం లానమైంది. నాకు ఎలాగూ ఉంది, ఇంటికి వెళ్ళిపోతాను కిన్నెర. ఎంత స్వార్థమో చూడు. మీ నాన్నగారికి ట్రీట్మెంట్ కోసమని నా వెంట తిరిగావు. దేవతవు అది ఇదని పొగిడావు. నీ రుణం ఎలా తీర్చుకోను అని కన్నీళ్లు పెట్టుకున్నావు. ఇప్పుడు చూడు, నాకు తెలుసు తెప్ప ఒడ్డుకి చేరితే లంగరుతో పనేమిటని. మీ నాన్నగారి ఆపరేషన్కి డేట్ ఫిక్స్ అయినా నా పని పూర్తయ్యే వరకు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది, గుర్తుంచుకో. నన్నేం చేయమంటావో చెప్పు. మాటలు ఎందుకు? నా ఆత్మగౌరవం కించపరచనంత వరకు నేనేమైనా చేస్తాను అంది లహరి. నా కోసం చిన్న నాటకం ఆడమన్నాను. ఆ మాత్రం ఉపకారం చెయ్యలేవా? నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం అనుకో. ఉపకారం అన్నావు, బాగుంది. రాత్రి ఏదేదో అన్నావు, కట్పుత్లి అని అది ఇది అని, గుర్తుందా? బాధగా అడిగింది లహరి. నిజమా? అలా అన్నానా? రాత్రి గుర్రం ఎక్కాను కదా, ఏమన్నానో గుర్తులేదు. అతిగా వాగితే క్షమించు లహరి. నేను అడిగేది నీ సాయమే, ఆజ్ఞ కాదు. ఏం చెయ్యాలో చెప్పు. ఏం చెయ్యాలో చెప్పే ముందు ఏం జరిగిందో చెప్పాలి నీకు. ఆ విషయం తీరిగ్గా మంచి మూడ్లో చెప్పాలి. సాయంత్రం రా ఆఫీస్ నుండి తిన్నగా ఇక్కడికే అన్నది కిన్నెర. సాయంత్రమా? భయంగా చూసింది. మళ్ళీ నిన్నట్లా జరిగితే? దాన్నంత సీరియస్గా తీసుకోకు, టేక్ ఇట్ ఈజీ. మాకు కంపెనీ ఇచ్చాననుకో, నువ్వేం చెప్పినా చేస్తాను, తాగమని మాత్రం బలవంత పెట్టకు అంది లహరి. సరే, ఆ విషయంలో నిన్నిక కష్టపెట్టను, సరేనా? క్షణంలో రంగులు మార్చే ఊసర వెళ్ళిలా కనిపించింది కిన్నెర. సాయంత్రం ఆఫీస్ దగ్గరికి కారు పంపిస్తాను, వచ్చేయి ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది. రూఫ్ గార్డెన్లో పూల తొట్ల మధ్య కుర్చీలో కూర్చున్న కిన్నెర అడిగింది, లహరి, నువ్వెప్పుడైనా ప్రేమలో పడ్డావా? మొన్నటి వరకు చదువు అదవుతూనే బ్రతుకు తెరువు ఎలా అన్న ధ్యాస. నాకు ప్రేమ గురించి ఆలోచించే తీరికే చిక్కలేదు కిన్నెర.
ఏ మన్మథ రూపమో పూలబాణమై గుండెల్లో గుచ్చుకున్నప్పుడు ప్రేమ అన్న మంత్రంతో వలపు వాకిలి గుహద్వారం తెరుచుకున్నట్లుగా తెరుచుకుంటుంది. పూలబాణం గుచ్చుకోవడానికి నీకు తీరికే ఉండక్కర్లేదు. ఆ గుచ్చటాలు బాధలు నాకేం తెలియవు కిన్నెరా. బహుశా నేను పెరిగిన వాతావరణం, నా తల్లిదండ్రుల పెంపకం నా చుట్టూ ఏదో అదృశ్యపు కోట కట్టి ఉంటాయి. అందుకే అలాంటి ఆలోచనలే నాకింతవరకు కలగలేదు. అదృష్టవంతురాలివి. నీ ఎదుటున్న ఈ కిన్నెర మాత్రం ప్రేమించి భంగపడిన దురదృష్టవంతురాలు. సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. అతని పేరు సమీర్ కుమార్. వృత్తిలో కత్తిలా దూసుకుపోతున్న ఒక అడ్వకేట్. అతడిని చూసిన తొలి క్షణమే నా మనసు రాగరంజితమైంది. హృదయవేణ శృతి చేయబడి వలపు పాటలు పాడడం మొదలుపెట్టింది. నా దురదృష్టం ఎక్కడ ప్రారంభమైందంటే అతని చూపులకు నేను నచ్చలేదు. అతడి కోసం నేను ఒకసారి మృత్యుముఖంలోకి వెళ్ళినా అతడి మనసు కరగలేదు. ఎలాగైనా అతనితో నా వివాహం జరిపిస్తారని అడగడానికి వాళ్ళింటికి వెళ్ళిన డాడీ తండ్రి కొడుకుల చేత ఘోరంగా అవమానించబడి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇచ్చిన మనసును రత్నంలా హృదయంలో పొదుపుకోవలసిన వాడు రాతి ముక్కలా విసిరేశాడు. పొందాలనుకున్న మగవాడిని పొందలేకపోయినప్పుడు సహజంగానే ద్వేషం, పగ రగులుతాయి. ప్రేమించి భంగపడితే ఆ మనసు పడే బాధ ఏమిటో అతనికి తెలియచెప్పాలని అందుకు సాధనంగా నిన్నెంచుకున్నాను. ఆ స్వార్థంతోనే నేను నీకు సాయపడ్డాననుకో. చెప్పు, నా పగ తీరుస్తావా? కిన్నెర పగ తీర్చడం కోసం తానొక మగవాడి గుండెలో వలపు రేపాలి. ప్రేమ జల్లులు కురిపించి నిర్దాక్షిణ్యంగా పిడుగులు కురిపించాలి. గుండెల్లో కసిగా గుణపాలు గుచ్చాలి. పెళ్లి కావలసిన పిల్లతను ఇలాంటి నాటకంలో పాల్గొంటే తనకు పెళ్ళవుతుందా? అమాయకుడైన ఒక మగవాడిని మోసగించిన బాధ తనను వెన్నాడి వేధించక మానుతుందా? మరో మగవాడికి మనసిచ్చి అతనితో కాపురం చేయగలుగుతుందా? ప్లీజ్ లహరి, నీ స్నేహితురాలి గుండెలో మండే మంటలు ఆర్పవా? జాలిగా అంది కిన్నెర. నీ గుండె మంటలు ఆర్పబోయి నా గుండెల్లో మంటలు రేపుకునే పని చేయమంటావా కిన్నెర? ఆ మాట పైకనలేదు. అంటే స్నేహమన్న ఈ ముసుగు తక్షణం పీకేసి తన నిజస్వరూపం చూపిస్తుంది కిన్నెర. రింగ్ మాస్టర్ కొరడా జులిపించినట్లు తను తాకట్టున్న విషయం గుర్తు చేస్తుంది. ఆమె చేతిలో సర్కస్ జంతువు కావడం కంటే ఆమె చెప్పిన పని నోరు మూసుకుని చెయ్యడమే తన మర్యాదను కాపాడుతుంది. కిన్నెర చేతిలో తను తాకట్టు పడటానికి దారితీసిన పరిస్థితుల గురించి పశ్చాత్తాపం లేదు లహరికి. ఎందుకంటే కిన్నెర స్వార్థంతో చేసిన తన తండ్రికి ఆయుష్ పోసింది. ఆమె కల్పించుకోకపోతే ఆయన జీవితంలో మృత్యువు అవలీలగా పాదం మోపేది. సునాయాసంగా ఆయన ప్రాణం పట్టుకుపోయేది. ఆయన పోయాక అమ్మ బతికేది కాదు, బతికినా జీవన్మృతురాలయ్యేది. తన ఇల్లు ఒక శ్మశానం కాకుండా కాపాడిన కిన్నెరకు తన ఊరికే కృతజ్ఞురాలై ఉంటే సరిపోదు. ఆమె కోరిక తీర్చడం తన విధి. ఒక్క విషయం మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. షమ్మీని ప్రేమలో ముంచెయ్యాలి కానీ నువ్వు మునిగిపోకూడదు. నువ్వు ప్రేమలో పడి అతనితో చేతులు కలిపి నాకు ద్రోహం చేసేందుకు తయారైతే మాత్రం పర్యవసానం బాగుండదు. అప్పుడు నేను నీ శత్రువునవుతానని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నాతో శత్రుత్వం సంపాదించే కంటే ఎముడితో చెయ్యి కలపడం మేలన్న నిజం నీకు తెలిసేలా చేయాల్సి వస్తుంది, చెప్పింది కిన్నెర. నటించేటప్పుడు పాత్ర మాత్రమే గుర్తుంటుంది, ప్రేమలు, స్పందనలు నటీనటులను స్పృశించలేవు అన్నది లహరి. అతను చాలా అందంగా ఉంటాడు. ఈ 23 ఏళ్ల జీవితంలో నేను అందమైన యువకులను చూడలేదనా నీ అభిప్రాయం? లేక అతనొక్కడే అందగాడా ఈ ప్రపంచంలో? అటువంటి అపనమ్మకాలేవి నీ మనసులో పెట్టుకోకు కిన్నెర. ఎల్లుండి షమ్మీ బర్త్డే. అతని ప్రతి పుట్టినరోజున ఆలయంలో అర్చన చేయించడం వాళ్ళ అమ్మగారికి అలవాటు. ఈసారి యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించి అర్చన చేయించి కొడుక్కి ఆశీస్సులు ఇప్పించాలని వాళ్ళ అమ్మగారు యాదగిరి ప్రోగ్రాం పెట్టారు. ఎల్లుండి తెల్లవారుజామున అభ్యంగన స్నానాలు ఇంటి దగ్గరే చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇక్కడి నుంచి 5 గంటలకల్లా కారులో బయలుదేరతారు. షమ్మీ దినచర్య, అతని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కిన్నెరకు తెలియజేసే నిరంజన్ ఒకరోజు ఈ వార్త తెచ్చాడు. నీ మాయలేడిని అతని మీద ప్రయోగించడానికి అనువైన ప్రదేశం అదే. యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహం సంపాదించి ఆ మాయలేడిని రంగప్రవేశం చేయించు అని చెప్పాడు. థ్యాంక్ యూ నిరంజన్,
నువ్వు చేస్తున్న సహాయం మరువలేనిది అన్నది కిన్నెర. నృసింహావతారం ఎత్తి హిరణ్యకశ్యపుణ్ణి వధించి అనంతరం ఉగ్ర నరసింహుడై చెట్లలో పుట్లలో తిరుగుతున్నాడట విష్ణుమూర్తి. ఆ పరిస్థితిలో దేవతలకి దిక్కుతోచక శ్రీలక్ష్మికి మొరపెట్టుకుంటే ఆ అమ్మవారు అల్లనల్లన భూలోకానికి దిగివచ్చి సుందర వదనారవిందంతోనూ మృదులాపాలతోనూ స్వామిని శాంతపరిచిందట. స్వామివారు అర్చారూపుడై యాదగిరి పర్వతాగ్రాన ఒక గుహలో 2 బండల మధ్యన దృశ్యాదృశ్యంగా వెలిశాడట. అదే గుహలో ఆ బండల కివతల శ్రీలక్ష్మీ సమేతుడైన స్వామి పుష్పమాలాలంకృతుడై సుప్రసన్నుడై భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అక్కడ పూజారులు భక్తులను బెత్తంతో భుజాల మీద కొట్టి తీర్థప్రసాదాలను ఇస్తూ ఉంటారు. ఆ బెత్తంతో కొట్టడం చీడపీడలుంటే పోవడానికట. స్వామివారికి అర్చన చేయించి తీర్థప్రసాదాలు తీసుకుంటున్నప్పుడు షమ్మీ పక్కన తళుక్కుమని ఓ మెరుపు మెరిసినట్లయింది. ఆ మెరుపు ఓ 25 ఏళ్లలోపు యువతిది. కళ్ళు మూసుకుని భక్తిగా స్వామివారికి నమస్కరిస్తుంది. ఎలాగా కళ్ళు మూసుకుంది కదా అని ఆమెను నిరభ్యంతరంగా చూడగలిగాడు షమ్మి. గోల్డెన్ కలర్ పట్టుచీరలో గోల్డెన్ బొమ్మలా మెరిసిపోతోందామె. ఆమె ఎంత దగ్గరగా ఉందంటే ఆమె నుండి వస్తున్న పరిమళం గాఢంగా ఆఘ్రాణించగలుగుతున్నాడు. ఏమిటి ఆ పరిమళం? గులాబీ, మల్లె, మరువం. ఏ దేవతా పుష్పానికో ఉండే అరుదైన పరిమళంలా హాయిగా చుట్టుముడుతోంది. అది ఆమె చల్లుకున్న సెంటు కావచ్చు, కానీ అది ఆమె శరీరం నుండే వస్తున్న ఫీలింగ్. వెనుకటుకో మత్స్యగంధి ఉండేదట, అలా ఈమె ఓ పుష్పగంధి కాకూడదా? కళ్ళు విప్పింది. మన్మథ బాణంలా ఉంగిన కనుబొమ్మల కింద చారడేసి కళ్ళు, అంజనరేఖ తీర్చిన కళ్ళు కొలంలో కమలాలు విచ్చినట్లుగా ఉన్నాయి ఆ ముఖంలో. పూజారిచ్చిన తీర్థం తీసుకుని తడి చెయ్యి తలకు రాసుకుంది. పూలు తీసుకోండి. అమ్మవారి మీద పూలదండ తీసి ఇచ్చాడు పూజారి. అందుకుని వెనుతిరుగుతూ చూసింది షమ్మీని. తెల్లటి షర్ట్ దోవతిలో నిలువెత్తుగా నవమన్మధుడేమో అన్నట్లుగా లహరి ఎంత నిర్వికారంగా చూసినా ఆమె గుండె లయ తప్పినట్లుగా అయింది. అతడు అతి సమీపంగా ఉన్నందుకో, అతడి కళ్ళు సూటిగా తన కళ్ళల్లోకే చూస్తున్నందుకో మనసు విచలితమై చూపు అవనతమై తొట్రుపాటుతో కదిలింది. వీపు మీద నల్ల త్రాచులా బారెడు జడ, అతివకు అందం ఒత్తైన తలకట్టే కదా. వెనుక నుండి చూసినా విగ్రహం చెక్కినట్లుగా. వెంట ఎవరూ లేనట్టున్నారే, ఒక్కతే వచ్చిందా? పూజారి భారతికి బాగా తెలిసినవాడే. అబ్బాయి వివాహం ఈ సంవత్సరమైనా జరిపిస్తారా అని అడిగాడు. మంచి పిల్ల దొరికితే ఈ సంవత్సరం చెయ్యాలనే ఉంది అంటూ కొడుకు వంక చూసింది భారతి. అతడు వెళ్ళిపోతున్న లహరినే చూస్తున్నాడు. ఎవరా పిల్ల, నీకు తెలుసా అంది తల్లి. అబ్బే తెలీదు. తొట్రుపాటుతో అటు నుండి చూపు మరల్చుకున్నాడు షమ్మి. తల్లి కొడుకులు బయటకు వచ్చేసరికి కోతులకు కొబ్బరి అందిస్తూ కనిపించింది ఆ అమ్మాయి. కాటేజీకి వెళ్ళి ఓ గంట విశ్రాంతి తీసుకుని బయలుదేరుదాం. తెలిసిన వాళ్లకు ప్రసాదం పంపటానికి ఓ 25 లడ్డూలు తీసుకో, అలాగే కుంకుమ ప్యాకెట్లు కూడా. నే వెళతాను కాటేజీకి, అలసటగా ఉంది కూడా. ఆవిడ కాటేజీ తాళం చెవి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని ఎంతసేపు చూసినా తనివి తీరనట్లుగా ఉన్నా సభ్యత కాదని బలవంతంగా అక్కడి నుండి కదిలాడు షమ్మి. 4 అడుగులు ముందుకు వేశాడో లేదో కెవ్వుమన్న కేక వినిపించి వెనుతిరిగాడు. కోతులు బేభత్సంగా అరుస్తూ ఒకదాన్నొకటి రక్కుకుంటూ ఆ గొడవలో ఓ కోతి లహరి మీద పడి చెయ్యి మీద రక్కింది. దానితో భయపడిపోయి పెద్దగా అరిచింది లహరి. సమీపంలోనే ఉన్న ఒక ఆయన చేతి బెత్తంతో బెదిరించి కోతుల్ని దూరంగా అదిలిస్తూ ఉంటే షమ్మి రక్తం కారుతున్న ఆమె చేతికి తన కర్చీఫ్ గట్టిగా చుట్టాడు. హాస్పిటల్కి వెళ్ళి సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. బాగా భయపడిపోవడం వల్ల పెదవులు అదురుతూ ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి లహరికి. ఇక్కడ హాస్పిటల్ ఉందా అడిగింది. దేవస్థానం వారి హాస్పిటల్ ఉంది, పదండి నేను తీసుకెళ్తాను అన్నాడు షమ్మి. ఈ మాత్రం దానికి ఇంజక్షనా? నాకు అసలే ఇంజక్షన్ అంటే చెప్పలేనంత భయం అంటూ రెప్పలు తమాషాగా అల్లార్చింది లహరి. భయం అంటే ఎలా? సెప్టిక్ కాగలదు. పర్వాలేదు, మా అమ్మగారికి రకరకాల చిట్కా వైద్యం తెలుసు. చాలా వాటికి ఇంట్లోనే వైద్యం చేస్తుంది. నేను వస్తాను. కాటేజీలో మా ఫ్రెండ్స్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో వచ్చారా? సిటీ నుండి వచ్చారా?
అడ్రస్ అడగాలని పెదవుల వరకు వచ్చింది. మరీ చొరవ తీసుకుంటే ఆమె ఏమనుకుంటుందోనని భయపడ్డాడు. వెళ్ళిపోయింది లహరి. తనేనా ఒక అపరిచిత యువతితో అన్ని మాటలు మాట్లాడింది అని ఆశ్చర్యపోయాడు షమ్మి. నిజానికి ఇది తన స్వభావానికి విరుద్ధం. ఇన్ని మాటలు మాట్లాడాలంటే ఆమె తనకి అపరిచితురాల్లాగా అనిపించలేదు. జన్మజన్మల అనుబంధమేదో ఉండాలి తమ మధ్య. ఆమెను చూడగానే ముద్దబంతి గుర్తు రావాలి, ముద్ద మందారం గుర్తు రావాలి, బాపు బొమ్మ గుర్తు రావాలి, గుండెల్లో సన్నాయి మోగాలి. అవును, సరిగ్గా అలాగే జరిగింది. ఆ అమ్మాయిని చూడగానే మళ్ళీ ఎప్పుడు చూస్తాడు? అసలు మళ్ళీ చూసే అదృష్టం ఉందా? కనీసం పేరైనా అడగలేదే. ప్రతిదానికి ఈ పాడు సభ్యత అడ్డొస్తుంటే ఎలా అడుగుతాడు? తల్లితో కారెక్కుతూ కూడా ఆమె కోసం చూశాడు, ఎక్కడైనా కనిపిస్తుందేమోనని. ఓహో, కారు గుట్టదిగి వెళ్ళిపోతుంటే ఎంతో ప్రియమైన వ్యక్తికి దూరమైపోతున్న బాధ గుండెల్లో. ఆమె జ్ఞాపకం సన్నజాజి పరిమళంలా అతని హృదయంలో నిండిపోయింది. పొద్దున్న లేస్తే ఒకటే కేసులు, కోర్టు ప్రదక్షిణాలు. కేసు గురించి లావాటి పుస్తకాల్లో కూరుకుపోయి కేసు స్టడీ చేయటం. అబ్బా, రొటీన్ లైఫ్ అయి బోరు కొట్టిందిరా. వచ్చే సండేకి ఎక్కడైనా పిక్నిక్ ప్రోగ్రాం పెట్టుకుందాం ఒకరోజు అన్నాడు నిరంజన్. నిజమే, నాకు బోరుగానే ఉంది. పిక్నిక్ ప్రోగ్రాం ఎక్కడ పెట్టుకుందాం అన్నాడు షమ్మి. మనకు పిక్నిక్ స్పాట్లు కరువేమిటి? గండిపేట, గోల్కొండ, పబ్లిక్ గార్డెన్స్, కొంచెం దూరం వెళితే పిల్లల మర్రి అన్నాడు నిరంజన్. అయితే వచ్చే సండేకి గండిపేట పిక్నిక్ ప్రోగ్రాం ఫిక్స్. మన ఫ్రెండ్స్ అందరినీ పోగేసి తీసుకువచ్చే బాధ్యత నీది. వెళ్ళి రావడానికి కార్లు, తినడానికి తాగడానికి అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. తాగడానికి అంటున్నావు, దేశీయమా విదేశీయమా అడిగాడు. దేశీయమే, మంజీరా వాటర్. పెద్ద డిజపాయింట్మెంట్. మంచినీళ్లతో మజా ఏముంటుంది బాయ్. పిక్నిక్ అని పేరు పెట్టుకుని పులిహోర దద్దోజనం తిని మంచినీళ్ళు తాగరావటానికా? ఆ అరేంజ్మెంట్స్ నాకు వదిలే. మత్తులో ముంచి మైకంలో తేలుస్తాను. మనది సాత్విక ఆహారం, సాధు పురుషులం. అలాంటి అసభ్యకరమైన పనులు నిషిద్ధం. పిక్నిక్ అంటే కులాసాగా జాలీగా గడపటానికేగా. ఆ కాషాయం కాసేపు ఇంట్లో కొయ్యకు వేలాడేసిరా, ఆ తర్వాత వచ్చి మళ్ళీ కట్టుకోవచ్చు. కానీ మీ ఇష్టం, ఏమైనా ఏడ్చుకోండి, కానీ నన్ను భ్రష్టుని చేయడానికి మాత్రం ప్రయత్నించొద్దు. కొత్త కార్డ్స్, ఫోటోలు తీయడానికి రీళ్లు ఓ 2-3 మర్చిపోవద్దు. అలాగే పాటల క్యాసెట్లు అన్నాడు నిరంజన్. ఆదివారం వచ్చేసింది. అనుకున్నట్లే 2 కార్ల నిండా బయలుదేరారు షమ్మి ఫ్రెండ్స్. గండిపేట చెట్ల మధ్య శుభ్రంగా ఉన్న మంచి ప్రదేశం చూసి తివాచీలు పరిచారు. కారు డిక్కీలోంచి సరంజామా అంతా పట్టుకు వచ్చి పెట్టారు డ్రైవరు, పనివాడు కలిసి. టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టి బ్యాగ్లోంచి కార్డ్స్ తీశాడు నిరంజన్ మరొకతను తప్ప అందరూ బ్యాచులర్సే. అందులో ఇంజనీర్లు, ఇండస్ట్రియలిస్టులు కూడా ఉన్నారు. మొత్తానికి అందరూ డబ్బున్న వాళ్లే, హై సొసైటీలకు చెందిన వాళ్లే. 2 జట్లుగా విడిపోయి కార్డ్స్ ఆడుతూ ఉండగా వాళ్ల మధ్యలో కబుర్లు దొర్లిపోతున్నాయి. టేప్ రికార్డర్లో హోరెత్తుతున్న మ్యూజిక్ శ్రోతల గుండెల్లో ఉత్సాహం, ఉల్లాసం ఉరకలు వేయిస్తున్నది. నీకు సంబంధం నిశ్చయమైందని మొన్న మీ ఫాదర్ చెప్పారు. డౌరీ ఎంత ఇస్తున్నారేమిటి? హరీష్ని అడిగాడు నిరంజన్. కుడి చెయ్యి 5 వేళ్లని ఆడించాడు హరీష్. 5 లక్షలా? అంత ఖరీదు చేస్తావురా నువ్వు? మోహన్ అన్న అతను ఆశ్చర్యం వెలుగుచ్చాడు. మనకేం తక్కువ? కాలర్ ఎగరేశాడు హరీష్. ఇంజనీర్ని, 25 ఏళ్ల పడుచువాణ్ణి, అందగాణ్ణి, మా ఫాదర్ సంపాదించిన లకారాలకు వారసుణ్ణి. అంటే 5 లక్షలకు అమ్ముడుపోతున్నావనే కదా అర్థం. ఆడది డబ్బు తీసుకుని పక్కన పడుకుంటే వ్యభిచారి అంటావు. డబ్బు తీసుకుని ఓ ఆడదాని మెడలో తాళి కడుతున్న నిన్నేమనాలిరా? వ్యంగ్యంగా అడిగాడు షమ్మి. పిచ్చి స్వామ్యం ఎందుకు తెస్తావు కానీ మగడా? నువ్వు కట్నం తీసుకోవా? కోను, పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకుంటాం. మగపిల్లాడి వయ్యుండి నీ చేతి ఖర్చులు పెట్టుకోవడం ఏమిట్రా నీ వెర్రి కాకపోతే? ఆడపిల్ల తండ్రి దగ్గర అడుక్కుని పెళ్లి చేసుకోవడం కంటే నయమే కదా. అది అడుక్కోవడం అనరో, అమ్ముడుపోవడమో అనరో. మన పెళ్లిలో ఓ చక్కని సాంప్రదాయం ఉంది. ఆడపిల్ల బరువు దింపుకుంటూ, అంటే మన భుజాల మీదకి దింపుతూ ఇచ్చుకునే ఓ బహుమానం. ఆ బహుమానం ఇచ్చుకోవలసి రావడంలో ఎన్ని సంసారాలు కూలిపోతున్నాయో తెలుసా? ఆడపిల్ల పుట్టాక తప్పదు మరి. దానికి మనం ఏం చేస్తాం? మన అక్కా చెల్లెళ్ళని ఎవరైనా కట్న కానుకలు లేకుండా చేసుకునే వాళ్ళు ఉన్నారా చెప్పు?
నీ అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళని నీ పెళ్లితో ముడిపెట్టుకోవడం నువ్వు చేస్తున్న తప్పు. వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుందన్న ప్రశ్న నీకు అనవసరం. నీ పెళ్లి గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. చదువుకున్నావు, గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్నావు. ఓ ఆడపిల్ల మెడలో తాళి కట్టి ఆ పిల్ల తండ్రి నుండి కట్న కానుకల రూపంలో అతని రక్త మాంసాలు పెండకూడదన్న సంస్కారం నీకు లేకపోయాక ఎందుకు నీ చదువు? నువ్వు ఒక ఇంటివాడివి కావాలంటే ఒక ఆడపిల్ల తండ్రి ఇల్లు గొల్ల కావాలా? ప్రతి యువకుడు వరకట్నం ఒక దురాచారం అనుకున్న రోజు నీ అక్కా చెల్లెళ్ల పెళ్ళిళ్ళు ఒక సమస్య కానే కాదు. ఒక ఆదర్శం నీతో ప్రారంభం కావాలి కానీ అది ముందే నీ ఎదుటి మనిషి నుండి ఆశించకూడదు. నిన్ను చూసి నీ ఎదుటి మనిషి మారతాడు, అది న్యాచురల్. ఒక్కరితో ప్రారంభమయ్యే ఆదర్శం ఒక స్ఫూర్తి అయి కర్ర నుండి కర్రకు ప్రాకే మంటలా జనంలో పాకిపోతుంది, వాళ్ళని ప్రభావితం చేస్తుంది. నీ సంగతేమిట్రా శ్రీరామచంద్రమూర్తి? నిరంజన్ అడిగాడు. వాడికి జన్మలో పెళ్లి కాదులే సురేష్ అన్నాడు. ఉద్యోగం చేసే అమ్మాయి కావాలట, అది ప్రభుత్వ ఉద్యోగం చేసేది కావాలట. ఉద్యోగం చేసే అమ్మాయిలకు కరువు వచ్చిందా దేశంలో? ఉద్యోగం చేసే అమ్మాయిలకు కరువేం లేదు కానీ ఆల్ ఇన్ వన్లా ఆమె అందంగా కూడా ఉండాలట. ముందు సంప్రదాయ కుటుంబంలో పుట్టాలి, కట్నం కూడా ఇవ్వగలిగిన వాళ్ళు కావాలి. ఇంకా వాడి కోరికలు అనంతంలే. బంగారు గుడ్లు పెట్టే బాతులా ఉద్యోగం చేసే పెళ్ళాం దొరికాక ఇక కట్నం కూడా ఎందుకురా? కట్నం తీసుకోపోతే నా పెళ్లి ఖర్చులకు అప్పు చేస్తారా మా వాళ్ళు? కూతురికి పెళ్లి చేయడం లేదా? అలాగే కొడుకుని ఓ ఇంటివాడు కావాలంటే తప్పదుగా మరి. మగజన్మకి మరీ అంత హీనస్థితి పట్టలేదులే, ఇప్పట్లో పట్టదు కూడా. కట్న కానుకలు తీసుకోకుండా ఆదర్శవంతంగా చేసుకునే పెళ్లిని నువ్వు హీనం అన్నావంటే మన సమాజం ఇక బాగుపడదు అన్నాడు షమ్మి విచారంగా. ఇప్పుడేమొచ్చింది మన సమాజానికి? తలారి మామలు, తలకొరివి పెట్టే అత్తలు, కొట్టి చంపే మగాళ్ళు, ఎటు చూసినా ఆడవాళ్ల కన్నీళ్లు. ఎందుకొచ్చిన డాంబికాలు, ఎందుకొచ్చిన మొసలి కన్నీళ్లు? పెద్ద స్త్రీజన పక్షపాతిలా పోజు. కిన్నెర నీకోసం ఆత్మహత్య చేసుకోబోయినప్పుడు ఏమైందట ఈ పక్షపాతం? నిరంజన్ గుర్చినట్లుగా అడిగాడు. కిన్నెర ఓ ఆ మిఠాయి పొట్లమా? పెళ్ళావంటే ఒద్దిగ్గా కాపురం చేసుకునే పిల్ల కావాలిరా. మగాళ్ల నోట్లో నీరు రించే మిఠాయి పొట్లంలా ఉండకూడదు. వాళ్ళు పెళ్లికి పనికిరారు. మన షమ్మి వద్దని చెప్పి మంచి పని చేశాడు షమ్మి తరపున అన్నాడు హరీష్. ఆ టైపు ఆడపిల్లలు గర్ల్ ఫ్రెండ్స్గా పనికొస్తారు, పెళ్ళికి కాదు. పెళ్ళైతే ఆమె ఒద్దిగ్గా కాపురం చేయదని నీకెవరు చెప్పారు? ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కొందరి ముఖార విందాలే ఆ సంగతి చెబుతాయి. షమ్మి ముందుగానే ఆటలో అవుట్ అయ్యాడు. ఊరికే కూర్చోవడం ఎందుకని లేచి చెట్లని పూ పొదరిళ్ళని చూస్తూ ముందుకు సాగాడు. సావిరహే తవదీనా రాధా సావిరహే తవదీనా. తేనె సోనలా సాగి వస్తోంది ఒక స్వరం. ఆమె పాటలో జలతరంగిణులున్నాయి, వీణానాదాలున్నాయి, వేణుగానాలున్నాయి, కోకిల స్వరాలున్నాయి. అంతెందుకు అమృతమే ఉందని అనిపించింది ఆమె స్వరంలో. కుతూహలంతో షమ్మి అడుగులు అటువైపు సాగాయి. తమలాగే ఆడపిల్లలు పిక్నిక్ వచ్చినట్లున్నారు. చెట్ల కింద జంబుకానాల మీద 5-6 దాకా కూర్చొని ఉన్నారు. వాళ్ల మధ్య ఒక అమ్మాయి తలొంచుకొని పాడుతోంది. షమ్మి చూపుల్లో సంభ్రమం. యాదగిరి గుట్ట మీద కనిపించిన తనలో అలజడి రేపిన అమ్మాయి. ఆమెను మళ్లీ చూస్తాననుకోలేదు. ఆమె ఒక తీయని జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనుకున్నాడు. ఆమె గంధర్వకన్యే కాదు, గాన సరస్వతి కూడానన్నమాట. ఏయ్ లహరి, నీకు ఏటిదాపున తోటలోపల తేట తేనియలొలుకు పాట వస్తే పాడవే. ఏకవీర సినిమాలో ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. అది ఇంకోటి కూడా, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఈ అడవి దాగిపోనా. కృష్ణశాస్త్రి గారి పాట ఒక అమ్మాయి రిక్వెస్ట్ చేసింది. ఏ సుధా, హిందీ సినిమా పాట పాడవే అని మరో చెల్లి రిక్వెస్ట్. ఆకులో ఆకునై ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అంటూ మొదలుపెట్టింది లహరి. మైమరచిపోయినట్లుగా నిలబడ్డ షమ్మి హలో సమీర్ కుమార్ గారు అన్న పలకరింపుతో ఉలిక్కిపడ్డాడు. దగ్గరలోనే ఉన్న ఓ పూపొద చాటు నుండి బైనాక్యులర్లోంచి తనని గమనిస్తున్న కిన్నెర అతనికి చిన్న షాక్ ఇద్దామని బయటకు వచ్చింది. ఆమె అనుకున్నట్లే అతను ఉలిక్కిపడ్డాడు. అనుకోకుండా ఓ రాక్షసిని చూసినట్లుగా. కన్నంలో దొంగలా ఉలిక్కిపడ్డారే.
ఆ అమ్మాయి పాట పాడుతుంటే వింటున్నాను. దీన్ని దొంగతనం అంటారా? తెల్లబోయి అన్నాడు షమ్మి. చాటుగా నిలబడి వినడం దొంగతనం అనక ఏమంటారు? అంత గానప్రియులైతే డైరెక్ట్గా ముందుకు వచ్చేసి వినొచ్చుగా. నాకు అభిమాని దొరికాడని ఆమె మరింత ఉత్సాహంతో పాడుతుంది. ముక్కు మొహం తెలియని అమ్మాయి ముందుకు వచ్చేసి ఆమె పాట వింటానంటే ఏమి సభ్యత? ఇలా చెట్ల చాటున నిలబడి వినటం ఏమి సభ్యత? కిన్నెర కావాలని కెలుక్కున్నట్లుగా మాట్లాడడంతో చిర్రెత్తుకొచ్చింది షమ్మికి. నేను కావాలని చాటుగా నిలబడలేదు. ఈ చెట్లు నాకు చాటుగా నిలబడ్డాయి. తిట్టాలంటే ఈ చెట్లను తిట్టండి. లాయర్వి కదా, ఆ లాజిక్ బాగానే తెలుసు. ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ అన్నమాట. 100 కాకుల్లో ఓ కోయిల వచ్చి పడ్డట్లుగా ఉంది. ఆ అమ్మాయికి మీలాంటి వాళ్లతో స్నేహం ఎలా కలిసిందో అన్నాడు షమ్మి. ఏయ్ సుధాలహరి, నువ్వు కోయిలవేనట. ఏయ్ సుహా, సౌజీ, మనం కాకులమట పెద్దగా అరిచి చెప్పింది కిన్నెర. ఏంటి మనం కాకులమా? తారా జువ్వలా లేచొచ్చి షమ్మీని చుట్టుముట్టారు. లహరి మాత్రం కూర్చున్న చోటు నుండి లేవలేదు. ఇంత సంఘీభావం కాకులకు తప్ప ఇంకెవరికుంటుంది అన్నాడు షమ్మీ నిర్భయంగా. ఈ గొడవకి నిరంజన్ వాళ్ళు లేచొచ్చారు. ఓ కిన్నెర, మా సుహా కూడా వచ్చిందే. మీరు వచ్చారా పిక్నిక్కి? నిరంజన్ ఓ పక్క రహస్యంగా కన్నుగీటుతూ పైకి ఏమీ తెలియనట్లుగా పలకరించాడు. మీరు వచ్చారని మేము రాకూడదా ఏమిటి? చిరుబురులాడింది కిన్నెర. ఆ మాట నేనెలా అంటాను? ఈ గండిపేట నా సొంతం కాదుగా, భుజాలు ఎగరేస్తూ అన్నాడు నిరంజన్. ఆడాళ్ళు లేకుండా పిక్నిక్ ప్రోగ్రాంకు అందమేమిటా అని ఇందాకటి నుండి ఇదైపోతున్నాను. మీరు కనిపించగానే ఆ లోటు తీరినట్లయింది. కిన్నెర గారు, ప్లీజ్ మాకు కంపెనీ ఇద్దురు. కిన్నెరతో ముఖపరిచయం ఉన్న హరీష్ అన్నాడు. ఎలా కనిపిస్తున్నాం మీ కళ్ళకి? మగాళ్లతో కలిసి డాన్సులు చేసే బజార్ టైప్ అనిపిస్తుందా? కోపంతో మండిపడింది సౌజన్య. ఎంత మాట సిస్టర్, బజార్ టైప్ అనుకోలేదు కానీ సోషల్ టైప్ అనుకున్నాను. కానీ అన్సోషల్ అని ఇప్పుడేగా తెలిసింది. నీ ఫ్రెండ్ని నోరు దగ్గర పెట్టుకోమని చెప్పన్నయ్య, సుహాసిని నిరంజన్తో చెప్పింది. హరీష్ గాబరా పడ్డట్టుగా తన నోరు తడిమి చూసుకుని, అరే నా నోరు నా దగ్గరేముందే అన్నాడు. అతని అభినయానికి స్వపక్షమే కాక శత్రుపక్షం కూడా పక్కున నవ్వక తప్పలేదు. ఇందాక పాట పాడిన అమ్మాయి సుధాలహరి కదూ? ఈమె పాటలన్నీ మీరొక్కరే వినాలనుకోవడం ఎంత అన్యాయం. మేమేం పాపం చేశాం? ఆ అమ్మాయి పాడితే మేము విని తరిస్తాం చనువుగా అన్నాడు నిరంజన్. అంతగా మీరు వినాలి అనుకుంటే టికెట్ పెట్టి వినిపిస్తాం. షమ్మీ కేసి ఓరగా చూస్తూ కనీ కనిపించని నవ్వుతో అంది కిన్నెర. టికెట్ కొని వింటేనే ఆమె పాటకు విలువ. ఎంత ఇవ్వాలి? పోజుగా ప్యాంటు జేబులోంచి పర్సు తీస్తూ అన్నాడు నిరంజన్. మహారాజ పోషకులు చందా 1116 అన్నమాట అంది కిన్నెర. పర్సులో నోట్లన్నీ తీసి లెక్క పెడితే 500 మాత్రం అయ్యాయి. మీ పర్సులన్నీ బయటకు తీయండిరా. షమ్మీ పర్సులోనే అతనికి కావలసిన మొత్తం దొరికింది. 1116 లెక్కగట్టి కిన్నెర చేతికిచ్చాడు నిరంజన్. ఇదేం జానతనమండి? మనిషి ఒక్కింటికి 1116. 1116లకు ఒక్కరు మాత్రమే వినాలి గడుసుగా అన్నది కిన్నెర. 1116 ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. అయితే ఆమె విడివిడిగా మా కోసం పాడాలి అన్నాడు షమ్మి. అందరికీ కలిపి ఒకే పాట అయినప్పుడు అందరిది కలిపి 1116 సమంజసమే. పేనాస్థానం ముందు పుట్టి తరువాత మీరు పుట్టారని అర్థమైంది. సింగరాజు లింగమూర్తికి వారసులని నేను సరిగ్గానే పేరు పెట్టాను. ఎవరా లింగమూర్తి? ఏమా కదా సురేంద్ర అడిగాడు. ఆ కథ తరువాత కానీ పాట కచేరీ మీ దగ్గర మా దగ్గర అడిగాడు నిరంజన్. మా దగ్గరకే రండి, తమ జంబుకానా మీదకి ఆహ్వానించింది కిన్నెర. లహరికి నిరంజన్ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసింది. వీళ్ళంతా నీ పాట వినడం కోసం వచ్చారు. ఇందాక మీరు పాడిన పాట మమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చిందండి. చాలా మధురమైన స్వరం మీది. పూర్వజన్మలో కోకిలై పుట్టుంటారు, ఈ జన్మలో గానకోకిలయ్యారు. ఒక పొగడ్త విసిరాడు హరీష్. పాడు లహరి, నీ పాట కోసం వీళ్ళ దగ్గర 1116 వసూలు చేశాను కిన్నెర చెప్పింది చేతిలో ఉన్న నోట్లను చూపిస్తూ. నా పాట కోసం డబ్బు వసూలు చేశావా? తెల్లబోయింది లహరి. ఇదంతా తమాషాకి, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాలే. సరదాగా గడపాలనే కదా వచ్చింది, అందుకని నీ పాట వినిపిస్తానని వీళ్ళని తీసుకువచ్చినందుకు నా పరువు నిలబెట్టు ప్లీజ్ బతిమాలింది. ముక్కు మొహం తెలియని వాళ్ళంతా చుట్టూ మోగి కూర్చోవడమే మహా ఇబ్బందిగా ఉంటే ఇక పాడడం కూడానా? అటు ఇటు బెత్తర చూపులు చూడసాగింది లహరి. సిస్టర్, నాకు పాడటం వచ్చు. పాములవాడి నాగస్వరం విన్న పాముల్లా
గోపాలుడు వేణుగానం విన్న గోవుల్లా మైపరిపించలేనేమో గాని పాట విని పారిపోకుండా మాత్రం పాడగలను. మరొక విశేషం కూడా ఉందండోయ్. పాడడానికి మీలా సిగ్గుపడను. హరీష్ స్టైల్గా క్రాఫ్ను కాలర్ను సర్దుకుంటూ అన్నాడు. అయితే సిగ్గులేని వారన్నమాట కాచాయిని అన్న అమ్మాయి అంది. ఆ మాట విని హరీష్ గతుక్కుమంటే మిగతా వాళ్ళు కిసుక్కున నవ్వారు. సిగ్గులేని వాడివిగా పాడరా మరి. నిరంజన్ అతని భుజం మీద పొడిచాడు. పాడమని నన్ను అడగవలెనా, పదుగురెదుట పాడనా అందిస్తున్నట్టుగా ఆడగొంతుతో మొదలుపెట్టి పాడాడు మోహన్. హమ్ తుమ్ ఏక్ కమరేమే బందుకో ఎత్తుకున్నాడు హరీష్. పాటకి మధ్య మధ్య మ్యూజిక్ తనే ఇచ్చుకుంటూ. మోహన్ అక్కడున్న ఓ చెంబునందుకుని దాని మీద తబలా సౌండ్ ఇవ్వసాగాడు. ఎవరికి వారే అతనితో గదిలో ఒంటరిగా బందీలైపోయినట్టుగా ఉక్కిరి బిక్కిరైపోయారు. ఆడపిల్లలంతా ఇబ్బంది పడుతున్నట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. పరిస్థితి గమనించి పాట మధ్యలోనే ఆపించాడు నిరంజన్. పాడడం వస్తే సరిపోదు, ఆ పాట ఎప్పుడు ఎలా పాడాలో తెలియాలి. చూడు, నీ పాట విని సిస్టర్స్ ముఖాలు ఎలా అరుణబింబాలయ్యాయో. హరీష్ అమాయకంగా. అయితే భక్తి పాటలు పాడనా అన్నాడు. రక్తిలో మునిగి తేలాల్సిన వయసులో భక్తి ఏమిటి కన్నా సురేంద్ర పొడిచాడు. భక్తిలో రక్తి ఉన్న పాట పాడనా? రక్తిలో భక్తి ఏమిట్రా? నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి, తానొక్కడైనా తలకొక రూపై మనసులు దోచే విప్రనారాయణ పాట ఇది. అసలు కృష్ణావతారం అంటేనే భక్తి రక్తి. ఏమో అనుకున్నాను, బాగానే పాడావే నిరంజన్ మెచ్చుకోలుగా అన్నాడు. మావాడు పాడాడు, ఇక నీ వంతు సదమ్మ. సిగ్గెందుకు, మేమంతా నీకు అన్నయ్యల్లాంటి వాళ్ళం. అన్యాయం గురు, నీకు పెళ్ళైపోయింది కాబట్టి నీకు అందరూ అక్క చెల్లెళ్ళే. మేమంతా బ్యాచిలర్స్మే, పార్ట్నర్ అన్వేషణలో ఉన్నవాళ్ళం. అన్నా చెల్లెళ్ల వరుస కలిపేసి అన్యాయం చెయ్యబోకు సురేంద్ర అన్నాడు ఏడుపు ముఖం పెట్టి. అన్నా చెల్లెళ్ల ముసుగులో అరాచకాలు ఎన్నో జరిగినట్లు వింటుంటాము. వరుస కాదు ముఖ్యం, మంచి మనసు ముఖ్యం అంది కాత్యాయిని. యారా, మేమంతా ఏదో ఒకటి వాగుతూనే ఉన్నావు, నువ్వొక్కడవే మాట్లాడవేమిటి నిరంజన్ అడిగాడు షమ్మిని. ఏం మాట్లాడాలి, ఇబ్బందిగా కదిలాడు షమ్మి. సరదాగా గడపటానికేగా వచ్చింది. మన వయసు, ప్రొఫెషన్ అన్నీ మరచి అల్లరి చేస్తేనే కదా ఎంజాయ్ చేసినట్టు. ఇలా బిగుసుకుపోయేవాడు ఎందుకు వచ్చినట్లు అన్నాడు నిరంజన్. మౌనం చెప్పగల భావాల్ని మాటలు చెప్పలేవులేండి. కొందరిది స్వయం పాకం, అంతా గుట్టు. మనలా బోలుగా బయటపడరు. వ్యంగ్యహాసంతో కవ్విస్తున్నట్లుగా అంది కిన్నెర. ఆరాధన గుట్టుగా ఉన్నంత వరకే అందం, రట్టయితే అపహాస్యం అవుతుంది అన్నాడు షమ్మి. ఓహో, ఆరాధన గుట్టుగా సాగుతోందన్నమాట. ఇంతకీ ఆ పేరిందేవి ఎవరో? కిన్నెర ఎత్తి కొడుకుకు అతడు సమాధానం ఇవ్వదలుచుకోలేదు. అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నాడు. పాడు లహరి, నీ పాట వినిపిస్తానని గొప్పగా చెప్పి వీళ్ళని తీసుకొచ్చాను ప్రాధేయపడుతున్నట్లుగా అన్నది కిన్నెర. గత్యంతరం లేనట్లుగా గొంతు సవరించుకుంది లహరి. అదిగో అల్లదిగో హరివాసము, 10,000 శేషుల పడగలమయము అన్న అన్నమయ్య కీర్తన చక్కగా గానం చేసింది. అంతా మంత్రముగ్ధుల్లా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అడిగాడు షమ్మి. మీకు శాస్త్రీయ సంగీతం వచ్చన్నట్లుగా నెమ్మదిగా తలూగించింది లహరి. శాస్త్రీయ సంగీతమే కాదు, వీణ కూడా వచ్చు. వాళ్ళ నాన్నగారు సంగీత విద్వాంసులు, సంగీత పాఠాలు చెబుతారు సౌజన్య చెప్పింది. మా అమ్మగారికి కూడా సంగీతం వచ్చు, అయితే నాన్నగారిలా సంగీత పాఠాలు చెప్పదు. అయితే మీ ఇల్లు సరస్వతీ నిలయం అన్నమాట అన్నాడు నిరంజన్. ఆ తరువాత మరో 2 పాటలు పాడడంతో పాట కచేరీ ముగిసింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు మా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.